హాయ్, ఐఎమ్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్, శ్రేష్ఠ హాస్పిటల్, ఒంగోలు. ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు కామన్ కంప్లైంట్ ఈస్ ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్. జస్ట్ 1 or 2 days ఫీవర్ అండ్ కోల్డ్ అండ్ కాఫ్. సరే, వాళ్ళని ఆ బేబీ నేను ఎగ్జామినేషన్ చేసి కోల్డ్కి, ఫీవర్కి పారాసిటమాల్ సిరప్, కోల్డ్కి సిరప్, కాఫ్ సిరప్ ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వటం లేదు. దే వాంట్ అనదర్ వన్, దట్ యాంటీబయాటిక్ కావాలంటున్నారు. చూడండి, జస్ట్ 2 days ఫీవర్, 1 day ఫీవర్, జలుబు దగ్గుకి అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ వాడద్దు. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్ ఇన్ పీడియాట్రిక్ పాపులేషన్, చిన్న పిల్లల్లో కామన్ కాజ్ ఆఫ్ ఫీవర్ ఈస్ వైరల్ ఫీవర్స్. దే డజంట్ నీడ్ ఎనీ యాంటీబయాటిక్. 2 days ఉంటుంది ఫీవర్, 3rd day కల్లా తగ్గిపోతుంది. 2-3 days చూడండి, ఫీవర్ తగ్గలేదు, బేబీ అలాగే ఉంటున్నాడు, లేదంటే సిక్ అవుతున్నాడు అంటే మాత్రం యూ అగైన్ టేక్ యువర్ చైల్డ్, మీ బేబీని అగైన్ మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి దెన్ యూ స్టార్ట్ యాంటీబయాటిక్. చిన్న చిన్న జ్వరాలకి, జలుబులకి, దగ్గులకి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయొద్దు. దానివల్ల నష్టమే కానీ లాభం ఏమాత్రం లేదు మీ పిల్లలకి. దిస్ ఈజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.